ఒక నది అంటే ఏమిటి? కేవలం నీటి ప్రవాహమా? కాదు, అదొక జీవన రాగం. ఈరోజు మనం మంజీరా నది ఆత్మను మ్యాప్లతో కాదు, ఒక కవి రాసిన అద్భుతమైన పద్యం ద్వారా వినబోతున్నాం. ఆహా! ఒక్క వాక్యం. ఈ ఒక్క వాక్యం చాలు మంజీరా నది గొప్పదనాన్ని చెప్పడానికి. ఇంతకీ ఈ నది కథేంటి? ఇంత గొప్పగా వర్ణించిన ఆ కవి ఎవరు? రండి తెలుసుకుందాం. అయితే ఆ కవిత్వంలోని లోతైన భావాన్ని మనం పూర్తిగా ఆస్వాదించాలంటే ముందుగా అసలు తెలంగాణ ప్రాంతానికి మంజీరా నది ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక నది కాదు, ఇది ఈ ప్రాంతానికి జీవనాడి. అదెలాగో చూద్దాం. చూశారు కదా, ప్రాజెక్టుల రూపంలో, పచ్చని పొలాల రూపంలో మంజీరా ఈ ప్రాంతానికి ఎలా ప్రాణం పోస్తుందో. ఇదంతా మన కంటికి కనిపించే రూపం, కాని దానికొక ఆత్మ ఉందని, ఒక గొంతు ఉందని ప్రపంచానికి వినిపించింది మాత్రం ఒక కవి. ఆ కవి మరెవరో కాదు, తెలంగాణ గడ్డ గర్వించదగ్గ సాహితీవేత్త డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఆయన మాటల్లోనే మంజీరా తన కథను మనకు వినిపించబోతోంది. ఆయన జీవితాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది, ఆయనకు ఈ నేలతో, ఇక్కడి సంస్కృతితో ఎంత బలమైన అనుబంధముందో. ఆ బంధం వల్లే ఆయన మంజీరను కేవలం నీటి ప్రవాహంగా కాకుండా ఒక జీవశక్తిగా, ఒక తల్లిగా చూడగలిగారు. సరే, ఇక అసలు కవితలోకి వెళ్ళిపోదాం. మంజీర తన పాటను ఎక్కడ మొదలుపెడుతుందో తెలుసా? పచ్చని పొలాల్లో, కష్టపడి పనిచేసే రైతు దగ్గర. అద్భుతం కదా! ఇక్కడ కవి వాడిన పదం చూడండి, కంకణ కొణము అంటే గాజుల సవ్వడి అనమాట. నది గలగలమని పారుతుంటే వచ్చే ఆ శబ్దం అదో సంగీతంలా వినిపించి రైతు నాగలిని ముందుకు నడిపిస్తుందట. అంటే నది పాట పాడితే రైతు పొలాన్ని దున్నుతాడు. అంటే ఇది కేవలం పంటలకు నీరివ్వడమే కాదు, మంజీర ప్రవహించడం వల్లే ఆ నేలకే ఒక అందం, ఒక పండుగ కళ వస్తోందట. అందుకే కవిదాన్ని కనుల పండుగ అన్నారు. కవి దృష్టిలో మంజీరా ఒక రసవాదిలాంటిది, అంటే ఒక ఆల్కెమిస్ట్ అన్నమాట. అది తాకిన దాన్ని బంగారంగా మార్చేస్తుంది, బీడుభూనికి జీవమిస్తుంది, చేదు నేలలో తీపిని నింపుతుంది, పొలాలకు బలాన్నిస్తుంది. అంటే నేల స్వరూపాన్నే మార్చే శక్తి దానికుంది. పొలాలను పచ్చగా మార్చిన మంజీర ప్రవాహం అక్కడితో ఆగలేదు కదా, మరి పల్లెలను, పట్టణాలను అది ఎలా పోషిస్తుందో కవి మాటల్లోనే విందాం. ఈ పోలిక ఎంత అద్భుతంగా ఉందో చూడండి. పల్లెల దగ్గరికి వచ్చేసరికి ఒక తల్లిలా లాలిస్తుందట మంజీరా. మరి నగరాలకు ఒక తోబుట్టువులా ప్రేమగా అండగా నిలబడుతుందట. రెండూ ప్రేమలే, కాని చూపించే విధానంలో ఎంత తేడా ఉందో. ఇక మన భాగ్యనగరం హైదరాబాద్ గురించి చెబుతూ కవి ఏమంటున్నారంటే, మంజీరా ఇచ్చే నీళ్లు మామూల్నీళ్లు కాదట, పంచదారను బోలు మంచినీరు. అంటే పంచదార అంత తీయగా ఉంటాయట. ఆ రుచిని మనకు మాటల్లోనే చూపిస్తున్నారు. సో ఈ కవిత మొత్తం చదివాక మనకేమర్థమవుతుంది? మంజీర నది ఒక నిస్వార్థమైన, జీవాన్నిచ్చే మహాశక్తి. అది కేవలం ఇవ్వడమే తెలిసిన దాత. అందుకే కవిదానికి జీవనది అనే గొప్ప హోదా ఇచ్చారు. జీవాన్నిచ్చే నది. కేవలం నీటిని కాదు, జీవాన్ని, సంస్కృతిని, నాగరికతను ఇచ్చే నది అనమాట. ఒక రైతు పొలం దగ్గర మొదలుపెట్టి ఒక మహానగరం నడిబొడ్డు వరకు దాని ఉదారత ప్రతిచోటా ప్రవహిస్తుంది, ప్రతిదాన్ని తాకుతుంది. దాని ప్రభావం అంత విస్తృతమైనది. ఈ కవితా సారాంశాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఇదే: నది పాదం మోపిన ప్రతి చోట నేలను పచ్చ బంగారంగా మారుస్తుంది. అంటే మామూలు మట్టిని కూడా అమూల్యమైన సంపదగా మార్చే శక్తి నదికి ఉంది. ఆ కవి ఆ రోజుల్లో నదిని ఒక జీవప్రదాతగా, ఒక తల్లిగా చూశారు. ఈ కవిత మనలో ప్రకృతి పట్ల ఆ గౌరవాన్ని మళ్లీ గుర్తుచేస్తుంది. మరి ఈ రోజుల్లో మనం మన నదుల్ని ఎలా చూస్తున్నాం? ఇది మనమందరము ఆలోచించాల్సిన విషయమే కదా.